ఏలూరు జిల్లా పోలవరంలో నేడు కేంద్ర పార్లమెంటరీ కమిటీ పర్యటించనుంది. ఇక బీజేపీ ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి రాజీవ్ ప్రతాప్ రూఢి నేతృత్వంలోని 12 మంది సభ్యులతో కూడిన స్టాండింగ్ కమిటీ పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనుల తీరుపైన అధ్యయనం చేయనుంది. ఇక ప్రాజెక్టు కాఫర్ డ్యాం, అలాగే డయాఫ్రమ్ వాల్, స్పిల్వే ఛానల్స్ ను కమిటీ పరిశీలించనుంది. అనంతరం ప్రాజెక్టు అధికారులతో నిర్మాణ తీరుపైన సమీక్ష నిర్వహిస్తారని అధికారులు తెలిపారు. అధ్యయనం చేసిన తర్వాత కేంద్రానికి నివేదిక సమర్పించనున్నట్లుగా సమాచారం. ఇక ఏలూరు జిల్లా పోలవరంలో నేడు కేంద్ర పార్లమెంటరీ కమిటీ అయితే పర్యటించనుంది. ఇక అదేవిధంగా బీజేపీ ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి రాజీవ్ ప్రతాప్ రూఢి నేతృత్వంలో సభ్యులతో కూడిన స్టాండింగ్ కమిటీ అయితే పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులకు సంబంధించి అయితే అధ్యయనం చేయనున్నట్టుగా తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వీరబ్రహ్మం అందిస్తారు. వీరబ్రహ్మం, అంతా ఈరోజు పోలవరం సంబంధించి పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ ఈరోజు పోలవరం పర్యటన జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈ రోజు సుమారుగా 12 మంది అంటే బీజేపీ ఎంపీ రాజీవ్ ప్రతాప్ రూఢితో పాటుగా 12 మంది ఈ రోజు పోలవరం ప్రాజెక్ట్ ని సందర్శిస్తారు. ఇప్పటికే ఇది ఏదైతే పోలవరం ప్రాజెక్ట్ ఉంది, పోలవరం ప్రాజెక్టు సంబంధించి 2020-21 మధ్య జరిగినటువంటి ఏదైతే గోదావరికి వచ్చినటువంటి వరద కారణంగా ఆ ప్రాజెక్ట్ లో దీర్ఘఘట్టంగా పిలువబడేటువంటి ఏదైతే డయాఫ్రమ్ వాల్ ఉందో, డయాఫ్రమ్ వాల్ దెబ్బతిన్నటువంటి నేపథ్యంలో డయాఫ్రమ్ వాల్ కు సంబంధించి పనులు అయితే ఇప్పటికే ప్రారంభమైనాయి. ఏదైతే డయాఫ్రమ్ వాల్ ఉందో ఆ డయాఫ్రమ్ వాల్ కు సంబంధించి పాతది దాంట్లోనే సమాంతరంగా రెండోది కొత్త కట్టాలని ఇప్పటికే దేశ విదేశీ నిపుణులు అధ్యయన బృందం అయితే చెప్పడం జరిగింది. దీనికి సంబంధించిన పనులు అయితే ప్రారంభమైనటువంటి నేపథ్యంలో ఈ రోజు పార్లమెంట్ కి సంబంధించిన స్టాండింగ్ కమిటీ సభ్యులు మొత్తం 12 మంది, ఈ 12 మందిలో కూడా ప్రాజెక్టుకు సంబంధించిన నిపుణులు, ఇరిగేషన్ అధికారులు, అదేవిధంగా ఇది తిరుపతికి సంబంధించిన ఐఐటికి సంబంధించినటువంటి ప్రొఫెసర్లు, నిపుణులకు సంబంధించి మొత్తం 12 మంది టీం అయితే ఈ రోజు పోలవరం ప్రాజెక్ట్ కి వచ్చారు. నిన్న సాయంత్రం రాజమండ్రి వచ్చి ఈ రోజు ఉదయం పోలవరానికి సుమారుగా 9 గంటల ప్రాంతంలో వాళ్ళైతే పోలవరం ప్రాజెక్టు చేరుకుని పోలవరం ప్రాజెక్ట్ లో ఉన్నటువంటి కీలకంగా ఉన్నటువంటి డయాఫ్రమ్ వాల్ పనులు ఏ విధంగా జరుగుతున్నాయి దానికి సంబంధించినటువంటి అధ్యయనం చేయడానికి అయితే వచ్చినటువంటి పరిస్థితి. పోలవరం ప్రాజెక్ట్ లోనే కీలకంగా చూసుకున్నట్లయితే రాక్ఫ్రమ్ ఎర్త్ డ్యామ్ ఒకటి, తర్వాత ఎగువ కాపర్ డ్యామ్, దిగువ కాపర్ డ్యామ్, అదేవిధంగా స్పిల్వే డ్యామ్లు, ఈ డ్యామ్లన్నిటి కూడా ఈ పోలవరం ప్రాజెక్టు సంబంధించి అయితే కీలకంగా ఉంటాయి. ఈ డ్యామ్లన్నీ కూడా ఏ విధంగా ఉన్నాయి, ఆ పనులకు సంబంధించి ఏ విధంగా పనులు జరుగుతున్నాయి, దానికి సంబంధించి పురోగతి ఏ విధంగా ఉందనే దాని మీద ఈ పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ అయితే అధ్యయనం చేస్తారు. అయితే మొత్తానికి చూసుకున్నట్లయితే 2019 నుంచి 2024 మధ్య ఏదైతే వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఉందో, వైఎస్ఆర్సీపీ సంబంధించి ఈ పోలవరం ప్రాజెక్టు సంబంధించి నత్తనడకన జరిగినటువంటి పరిస్థితి. 2024 సార్వత్రిక ఎన్నికలలో ఎన్డీఏ కూటమి గెలిచిన తర్వాత ఇటు కేంద్రం నుంచి కూడా నిధులు అయితే భారీగా వస్తున్నటువంటి నేపథ్యం, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా పూర్తి స్థాయిలో పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాలని సంకల్పంతో ఈ ప్రాజెక్టు సంబంధించిన పనులు అయితే ఉరుకులు పరుగుల మీద చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రధానంగా చూసుకున్నట్లయితే ఏదైతే ఈ రోజు వచ్చినటువంటి పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ ఉంది, ఈ కమిటీకి సంబంధించి పనులన్నీ కూడా అధ్యయనం చేసిన అనంతరం ఈ రోజు సాయంత్రం ఈ ప్రాజెక్టు సంబంధించినటువంటి అధికారులతో సమీక్ష చేస్తారు. అనంతరం ఒక నివేదిక తయారు చేసి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే అవకాశాలు ఉన్నాయన్నమాట. రైట్, థ్యాంక్ యూ వీరబ్రహ్మం, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.